అందరికీ నమస్కారం. గవర్నమెంట్ జాబ్స్ కోసం చూస్తున్న అభ్యర్థులకి గోల్డెన్ ఛాన్స్ ఇది. 25,271 ఉద్యోగాల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్కి అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్కి ఇద్దరికీ కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. కేవలం 10th పాస్ అయిన సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే చాలు ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. లాక్డౌన్ తర్వాత రిలీజ్ అయినటువంటి భారీ నోటిఫికేషన్ ఇది. 25,000కు పైగా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. మనకి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఏడాది పొడవునా ఏదో ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తూనే ఉంటుంది. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో నోటిఫికేషన్స్ చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే వేకెన్సీస్ కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి. కానీ ఈ నోటిఫికేషన్లో మాత్రం భారీగా 25,000 ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. కరోనా వల్ల ఈ నోటిఫికేషన్ అనేది ఆలస్యమైంది. ఎట్టకేలకు అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేయాల్సినటువంటి నోటిఫికేషన్ ఇది. ఎందుకంటే ఇలాంటి భారీ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడే మీరు మంచి ఎఫర్ట్స్ పెట్టి ప్రిపేర్ అయినట్టయితే డెఫినెట్గా సాధించే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే ప్రతి క్యాస్ట్కి కూడా వేకెన్సీస్ అనేవి వందల సంఖ్యలో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మంచి ఎఫర్ట్స్ పెట్టి ప్రిపేర్ అయితే డెఫినెట్గా సాధించవచ్చు. మంచి గవర్నమెంట్ జాబ్ని సాధించడం మీ లక్ష్యం అయితే ఇలాంటి భారీ నోటిఫికేషన్స్ కోసం మీరు ఎదురు చూస్తున్నట్టయితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ ఎంకరేజింగ్గా ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అన్ని రకాల అంశాలు కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇన్ఫర్మేషన్ అందని కారణంగా ఏ ఒక్కరు కూడా అవకాశాన్ని కోల్పోకూడదు. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఉన్నట్టయితే తప్పనిసరిగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఇంత భారీగా మళ్ళీ ఉద్యోగాల భర్తీ అనేది ఉండదు. మరొక 2-3 ఏళ్ల వరకు కూడా ఈ నోటిఫికేషన్ అనేది విడుదలయ్యే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడే చక్కగా వచ్చినటువంటి అవకాశాన్ని అయితే మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి అన్ని రకాల అంశాలని కూడా ఇప్పుడు మనం 1 by 1 చూద్దాము. అలాగే ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి శాలరీ కూడా చాలా బాగుంటుంది. ఎలివెన్స్లో అన్ని రకాల ఫెసిలిటీస్ నుంచి వచ్చే అమౌంట్ కలుపుకొని 27,000 రూపాయలు పైగా కూడా మీరు ఏ విభాగానికి సెలెక్ట్ అయినా కూడా శాలరీ అయితే అందుకోవచ్చు. అలాగే చాలా రకాల ఫెసిలిటీస్ అయితే ఈ ఉద్యోగాల్లో ఉంటాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ అయింది. ముందుగా మనం వేకెన్సీ డీటెయిల్స్ చూద్దాము. BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో మేల్ క్యాండిడేట్స్కి మొత్తం 6,413 పోస్టులు అనేవి ఉన్నాయి. వీటిలో SC కేటగిరీకి 1,026 పోస్టులు, ST క్యాస్ట్కి 603 పోస్టులు, OBCకి 1,453 పోస్టులు, EWSకి 641 పోస్టులు, అన్రిజర్వ్డ్ కేటగిరీకి 2,690 పోస్టులు అనేవి ఉన్నాయి. మొత్తం 6,413 పోస్టులు BSFలో ఫిమేల్ క్యాండిడేట్స్ కోసం కేటాయించడం అనేది జరిగింది. అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్కి 1,132 పోస్టులు కేటాయించారు. SC క్యాస్ట్కి 176 పోస్టులు, STకి 110, OBCకి 255, EWSకి 113, మొత్తం 1,132 పోస్టులు ఫిమేల్ క్యాండిడేట్స్ కోసం కేటాయించారు. ఓవరాల్గా BSFలో 7,545 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో 7,610 పోస్టులు మేల్ క్యాండిడేట్స్ కోసం కేటాయించారు. SC క్యాస్ట్కి 1,133, STకి 786, OBCకి 1,714, EWSకి 760 పోస్టులు, అన్రిజర్వ్డ్ కేటగిరీకి 3,217 పోస్టులు, మొత్తం 7,610 పోస్టులు మేల్ క్యాండిడేట్స్కి CISFలో ఉన్నాయి. అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్కి 854 పోస్టులు CISFలో ఉన్నాయి. SCకి 128, STకి 86, OBCకి 193, అలాగే EWS వాళ్ళకి 88, అన్రిజర్వ్డ్ కేటగిరీకి 359. టోటల్గా CISFలో మేల్ క్యాండిడేట్స్కి ఫిమేల్ క్యాండిడేట్స్కి కలిపి 8,464 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. CRPFలో ఎలాంటి వేకెన్సీస్ ఏవి కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయలేదు. అలాగే SSBలో చూసుకున్నట్టయితే మేల్ క్యాండిడేట్స్కి 3,806 పోస్టులు ఉన్నాయి. SC వాళ్ళకి 604 పోస్టులు, STకి 314, OBCకి 892, EWS వాళ్ళకి 380, అన్రిజర్వ్డ్ కేటగిరీకి 1,616, మొత్తం 3,806 పోస్టులు మేల్ క్యాండిడేట్స్కి SSBలో ఉన్నాయి. అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్కి SSBలో ఎలాంటి వేకెన్సీస్ లేవు. అలాగే ITBPలో 1,216 పోస్టులు మేల్ క్యాండిడేట్స్ కోసం కేటాయించారు. వీటిలో SC అభ్యర్థులకి 177 పోస్టులు ఉన్నాయి, ST అభ్యర్థులకి 131, OBCకి 250, EWS వాళ్ళకి 95, అలాగే అన్రిజర్వ్డ్ కేటగిరీకి 563, మొత్తం 1,216 పోస్టులు ITBPలో మేల్ క్యాండిడేట్స్ కోసం ఉన్నాయి. అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ విషయానికి వచ్చినట్టయితే SC క్యాస్ట్కి 28, STకి 20, OBCకి 42, EWS వాళ్ళకి 8, అన్రిజర్వ్డ్ కేటగిరీకి 117, మొత్తం 215 పోస్టులు అయితే ఫిమేల్ క్యాండిడేట్స్ కోసం కేటాయించారు. ఓవరాల్గా ITBPలో చూసుకున్నట్టయితే 1,431 పోస్టులు అయితే ITBPలో ఉన్నాయి. అలాగే AR చూసుకున్నట్టయితే అస్సాం రైఫిల్స్ విభాగంలో ఉన్నటువంటి మేల్
క్యాండిడేట్స్ వేకెన్సీస్ చూసినట్టయితే ఎస్సీ క్యాస్ట్కి 391, ఎస్టీకి 508, ఓబీసీకి 615, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 317, అండర్రిజర్వ్డ్ కేటగిరీకి 1354, మొత్తం 3185 పోస్టులు అయితే ఏఆర్ విభాగంలో మేల్ క్యాండిడేట్స్ కోసం కేటాయించారు. అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ విషయానికి వచ్చినట్టయితే 600 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ క్యాస్ట్కి 71, ఎస్టీకి 99, ఓబీసీకి 115, ఈడబ్ల్యూఎస్కి 60, అండర్రిజర్వ్డ్ కేటగిరీకి 255. ఓవరాల్గా అస్సాం రైఫిల్స్లో 3785 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఎస్ఎస్ఎఫ్ చూసుకున్నట్టయితే 194 పోస్టులు మేల్ క్యాండిడేట్స్కి ఉన్నాయి. ఎస్సీకి 28, ఎస్టీకి 14, ఓబీసీకి 49, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 19, అండర్రిజర్వ్డ్ కేటగిరీకి 84 పోస్టులు ఉన్నాయి. అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్కి టోటల్గా 46 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీకి 7, ఎస్టీకి 3, ఓబీసీకి 11, ఈడబ్ల్యూఎస్కి 4, అండర్రిజర్వ్డ్ కేటగిరీకి 21 వేకెన్సీస్ అయితే కేటాయించారు. మొత్తం 240 పోస్టులు ఎస్ఎస్ఎఫ్లో ఫిమేల్ క్యాండిడేట్స్ కోసం కేటాయించడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే 25,271 వేకెన్సీస్ కోసం మనకి ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేశారు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పేరుతో మనకి ఈ నోటిఫికేషన్ని అఫీషియల్గా రిలీజ్ చేయడం అయితే జరిగింది. 18 నుంచి 23 సంవత్సరాల వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. 1/8/2021 నాటికి మినిమం 18 సంవత్సరాల వయసు అనేది ఉండాలి. అలాగే 23 సంవత్సరాల వయసుని మించి ఉండకూడదు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాల వరకు కూడా అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల వరకు కూడా అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి అవ్వదు. సో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరు కూడా ఈ నోటిఫికేషన్ గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. కంప్లీట్గా ఫిజికల్గా ఫిట్గా ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే 1/8/2021 నాటికి 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. 10th పాస్ అయినటువంటి సర్టిఫికేటు మీ దగ్గర తప్పనిసరిగా ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే ₹100 అప్లికేషన్ ఫీజుని పే చేయాల్సి ఉంటుంది. ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఈ అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. వీళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ మేల్ క్యాండిడేట్స్ మాత్రం ₹100 అప్లికేషన్ ఫీజుని పే చేయాల్సి ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం ఇక్కడ ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతాయి. అలాగే తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతాయి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి డెఫినెట్గా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే రిమైనింగ్ క్యాస్ట్స్కి చెందినటువంటి మేల్ క్యాండిడేట్స్కి కూడా అప్లికేషన్ ఫీజు అనేది చాలా తక్కువ ఇచ్చారు. మనం చూస్తూనే ఉన్నాము కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో అప్లికేషన్ ఫీజులు ఎంత భారీగా తీసుకుంటున్నారు. ఈ నోటిఫికేషన్ మాత్రం కేవలం ₹100 మాత్రమే అప్లికేషన్ ఫీజు అనేది ఉంది. సో అవకాశాన్ని అయితే తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే మొదటగా మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో మొత్తం మనకి 100 మార్కులకి ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. 90 నిమిషాల సమయం అనేది ఇస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలు వస్తాయి, 25 మార్కులు. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 25 ప్రశ్నలు వస్తాయి, 25 మార్కులు. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 25 ప్రశ్నలు వస్తాయి, 25 మార్కులు. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 ప్రశ్నలు వస్తాయి, 25 మార్కులు. మొత్తం 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. అలాగే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఒక్కొక్క రాంగ్ ఆన్సర్కి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఎగ్జామినేషన్ సిలబస్ని కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏ రకంగా ఉంటుందంటే మేల్ క్యాండిడేట్స్కి 5 కిలోమీటర్స్ రన్నింగ్ అనేది ఉంటుంది, 24 నిమిషాల సమయం అనేది ఇస్తారు. అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్కి 1.6 కిలోమీటర్ రన్నింగ్ అనేది ఉంటుంది, 8.5 నిమిషాల సమయం అనేది ఇస్తారు. అలాగే ఫిజికల్ స్టాండర్డ్స్ ఏ రకంగా ఉండాలి అంటే మేల్ క్యాండిడేట్స్కి హైట్ మినిమం 170 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్కి హైట్ మినిమం 157 సెంటీమీటర్స్ ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అలాగే హైట్ విషయంలో ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళకి కొంత రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎస్టీ అభ్యర్థులైతే మేల్ క్యాండిడేట్స్ 162.5 సెంటీమీటర్స్ హైట్ మినిమం ఉండాలి. అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ 150 సెంటీమీటర్స్ ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అలాగే చెస్ట్ మేల్ క్యాండిడేట్స్కి మినిమం 80 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే ఎక్స్పాన్షన్లో మినిమం 5 సెంటీమీటర్స్ ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అలాగే ఎస్టీకి చెందినటువంటి మేల్ క్యాండిడేట్స్ చెస్ట్ వితౌట్ ఎక్స్పాన్షన్ 76 సెంటీమీటర్స్ ఉండాలి, ఎక్స్పాన్షన్లో మినిమం 5 సెంటీమీటర్స్ ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో ఈ ఫిజికల్ స్టాండర్డ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు మాత్రమే అప్లికేషన్ అనేది పెట్టండి. ఎందుకంటే అన్నీ కూడా చెక్ చేస్తారు. ప్రాపర్గా ఉన్నట్టయితేనే మీరు ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది జూలై 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్
క్యాండిడేట్స్ అందరూ కూడా ఆగస్టు 31వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 31వ తారీఖు. మీకు ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. ఎందుకంటే రాను సర్వర్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి వీలైనంత త్వరగా నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. రిటర్న్ ఎగ్జామినేషన్ CBT ఎగ్జామినేషన్ ఫినిష్ అయ్యాక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ ఫిజికల్ టెస్టుల్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది చేస్తారు. మెడికల్ ఎగ్జామినేషన్ పూర్తయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అనేది ఇస్తారు. సో మెడికల్గా ఫిట్గా ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నేను నోటిఫికేషన్ లింక్ కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పాయింట్ టు పాయింట్ నోటిఫికేషన్ని క్లియర్గా చదివి మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే అప్లై చేయండి. అప్లై ఆన్లైన్ లింక్ కూడా కింద వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రిలీజ్ అయినటువంటి SSC GD కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. ఈ SSC GD కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి సంబంధించి, ఈ జాబ్స్కి సంబంధించి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.